ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవైపున, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోవైపున ఎన్నికల నిబంధనలు, ఎన్నికల మధ్యలో రెచ్చగొట్టే ప్రయోగాలు, ప్రసంగాలు చేయడం చాలా దురదృష్టకరం. ప్రధానమంత్రి అసలు దేశానికి అధినేత కాబట్టి ఆయన స్వయంగా ఆకాశవాణి, దూరదర్శన్ లాంటి ప్రభుత్వ ప్రచార సాధనాలను తీసుకొని ప్రతిపక్షాల మీద దాడి చేయటం, అవి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించటం, నిజానికి అవి వ్యతిరేకించింది డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం, భ్రూణ హత్య, శిశు హత్య, తల్లి పిండాన్ని చంపడంతో సమానమని ఆయన ఆరోపిస్తారు. ప్రతిపక్షాల పేర్లు తీసి మరి ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, నిజానికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి ప్రసంగించటం అంటేనే అధికార దుర్వినియోగం. ఇది ప్రభుత్వ విధానాల గురించి, బీజేపీ గొప్పతనం గురించి ఆయన ఎంతైనా చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రచారం కూడా చేసుకోకూడదు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, సమాన అవకాశం ఉండాలి కదా. కానీ ప్రధానమంత్రి కాంగ్రెస్ లేకపోతే ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు వీటి మీద రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. దీనికి అధికార వ్యవస్థలను, ఆకాశవాణి, దూరదర్శన్ వాడుకోవటం చాలా చాలా పొరపాటు. 2019లో కూడా ఆయన ఎన్నికల ప్రచారం కోసం, ఆయన ఎన్నికల ప్రసంగంలో ఆ సమయంలోనే మేము మిసైల్స్ ప్రయోగించి గొప్ప విజయాలు సాధించామని, రక్షణ రంగంలో విజయాలను రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అసలు ఈ నెల రోజులు, ప్రతి నెల మన్ కీ బాత్ పేరుతో మోడీకి బాత్, బీజేపీకి బాత్ వినిపించటం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ప్రతిపక్షాలు ఘోషించినా కానీ ఎన్నికల సంఘం ఆయన అనుమతిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ విధంగా దుర్వినియోగమైంది. భ్రూణ హత్య లాంటి పదం నిజంగా అది తీవ్రమైంది కాదా? ఇది ప్రధానమంత్రి సంగతి. ఇంకా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమిళనాడులో ప్రచారం చేస్తూ ప్రధాని టెర్రరిస్టు మోదీ, బీజేపీ అన్నాడీఎంకే, ఎంజీఆర్ పెట్టిన అన్నాడీఎంకే ఒక టెర్రరిస్ట్ అయినటువంటి ప్రధానితో ఎలా కలుస్తుందని ఆయన అన్నారు. సో ప్రధానిని టెర్రరిస్ట్ అన్నారు, ఇది రెచ్చగొట్టేదని ఇప్పుడు ఆయనకు నోటీస్ కూడా ఇచ్చారు. కానీ ఆయన అంతకుముందే ఒక సమాధానం, నేను టెర్రరిస్ట్ అంటే ఆ అర్థంలో అనలేదు, ట్యాక్స్ టెర్రరిజము లేకపోతే పొలిటికల్ టెర్రరిజం ఇవన్నీ చేసి ప్రజలను భయోత్పాతానికి టెర్రరైజ్ చేస్తున్నారనే అర్థంలో అన్నాను, కానీ నేను వేరే కాదని ఆయనకు వివరణ ఇచ్చారు. ఏదో ఒక వివరణ ఇచ్చారు, మంచిదే. ఇప్పుడు ఆయన బహుశా ఎన్నికల సంఘానికి మళ్ళీ సమాధానం పంపిస్తారు, వాళ్ళు బహుశా మందలించడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇలాంటివి కూడా ఇప్పుడు వీటి మీద ఇంత చేస్తున్న వాళ్ళు ప్రతిపక్షాలను ఎన్ని అన్నారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా రేడియో, దూరదర్శన్లలోనే అనుమతించారే. కాబట్టి ఒకరు ఇలా అనుకునే భాష మటుకు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రధాని మోదీ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో చేస్తున్న ప్రసంగాలు తీవ్రంగా ఉంటున్నాయి. అనేక సందర్భాల్లో రాజ్యాంగ నిబంధనలు కూడా ఇబ్బందిలో పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దానికి అధికార సాధనాలు కూడా వాడుకున్నారు. అందుకనే ఖర్గే సరైన సమాధానం ఇచ్చి మళ్ళీ అట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో, మోదీకి కూడా, ప్రధానమంత్రి కూడా కొన్ని నియంత్రణలు అవసరమని ఎన్నికల సంఘం గుర్తించాలి. అది నిబంధనల మేరకు, వేరే నియంత్రణలు ఏమి కాదు. చాలా భారీ ప్రచారాలు ఇచ్చేస్తారు, అడ్వర్టైజ్మెంట్లు గుప్పిస్తారు. ఇవన్నీ ప్రభుత్వధనంతో చేసుకునే ప్రచారాలు. వాటిలో వాడే భాషా పదాలు మీరు గమనించండి. అవన్నీ మోదీని ఆకాశానికి ఎత్తి ప్రతిపక్షాలను చాలా ప్రతికూలంగా, నెగిటివ్గా చిత్రిస్తూ ఉంటాయి. అప్పుడు ఇది ఒక దారుణమైన పరిస్థితి. దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.